బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ ఐటెం పిల్లలైతే ఎంతగానో ఇష్టపడే మన బ్రెడ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. యమ్మీ యమ్మీ బ్రెడ్ రోల్స్ని ఇంట్లోనే చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకుందామండి. అంటే బయట వెళ్ళే అవసరం లేకుండా మనం ఇంట్లోనే బ్రెడ్ రోల్స్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకెందుకంటే ఆలస్యం మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 2 పొటాటోస్ని తీసుకున్నానండి. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పక్కన పెట్టాను. పైనుంచి అంతా దాని తొక్క అంతా కూడా పీల్ చేసేసి 2 పొటాటోస్ని తీసుకున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ 4 బ్రెడ్ సైజెస్ తీసుకున్నానండి. అది కూడా బ్రౌన్ బ్రెడ్ అండి. మీ ఇష్టం, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. వైట్ మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మీకు ఓట్స్ బ్రెడ్ ఇష్టం అనుకుంటే ఓట్స్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు అండి. బ్రెడ్ అన్నది ఇంకా మన ఇష్టం. ఇక్కడ నేను ఆలుగడ్డని స్మాష్ చేశానండి. చక్కగా ఇలా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నానండి. 1 కప్ ఆనియన్స్, అది కూడా నేను ఇలా చాలా సన్నగా తురిమానండి. నెక్స్ట్ ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కూడా చాలా సన్నగా తురుముకోవాలి. ఇక్కడ కొద్దిగా క్యాప్సికమ్ని యాడ్ చేశానండి. దాన్ని కూడా సన్నగా తురుముకున్న. కొద్దిగా కొత్తిమీర, ఇక్కడ సన్నగా తురిమిన పన్నీర్ అండి. మన పన్నీర్ని సన్నగా ఇలా తురిమేశాను. వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టం అండి. ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ప్రజెంట్ అయితే నా దగ్గర క్యారెట్ లేదు, సో నేను క్యారెట్ అనేది యాడ్ చేయట్లేదు. ఓన్లీ క్యాప్సికమ్, పన్నీర్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీరా యాడ్ చేసుకున్నాను. చిటికెడంత పసుపును కూడా యాడ్ చేశాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టం. ఇంకా ఇందులో క్యాబేజ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేశానండి. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ మిర్చి పౌడర్ చాలా తక్కువగానే వేసాను. ఎందుకంటే మనం ఇక్కడ మిరియాల పొడిని తీసుకున్నాము, పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాం కాబట్టి నేను రెడ్ మిర్చి పౌడర్ అనేది చాలా తక్కువ తీసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాం కదండి, వాటిని సైడ్స్ అంతా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకోకపోయినా పర్లేదు. మనం వాటర్లో తడిపిన లోపు అవి చాలా మెత్తగా అయిపోతాయి. అవి కొద్దిగా వాటర్లో తడిపేసుకొని వాటర్ అనేది మొత్తం తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆలును, దాంట్లో వేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండి. ఇది మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి, లేదంటే ఇది ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బేకరీ షాప్స్లలో దొరుకుతుంది, లేదు అంటే మన సూపర్ మార్కెట్స్లో కూడా ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి దొరుకుతుంది. లేదు అంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం ఇందాక ఆలుని మిక్స్ చేసాం కదా, అది బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ యాడ్ చేసాం కదా, ఆలులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేసాం కదా, వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే అంత ఉప్పు, కారం, పసుపు అంత బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకోవాలండి. ఇవి రోల్స్ చేసే ముందు మనం ఈ రోల్స్కి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేడి చేసుకుందామండి. స్టవ్ వెలిగిద్దాము. ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది నేను వేడి చేసుకున్నాను. ఇలా అన్ని రోల్స్ అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవాలండి. ఈలోపు మన ఆయిల్ అనేది కూడా ఇక్కడ వేడికిపోయి ఉంటుంది. ఇవన్నీ మనం రోల్స్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని మనం బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేసుకోవాలండి. ఆ క్రమ్స్ అంతా, ఆ బ్రెడ్ క్రమ్స్ అంతా మన రోల్స్కి బాగా పట్టాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం డీప్ ఫ్రైకి చేసే ముందు ఇలా మొత్తం అంతా చేసుకోవాలండి. ఈ డస్ట్ అంతా మొత్తం వాటికి పట్టాలి. ఇక్కడ ఆయిల్ అనేది వేడికిపోయింది. మనం ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలండి, లేదంటే అవి చితికిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా బ్రెడ్కి ఆ క్రమ్స్ అనేవి పట్టించి అది ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా పట్టించుకోవాలి.
నేను చూపించిన విధంగా మన బ్రెడ్ క్రమ్స్ అనేది ఈ మన రోల్స్కి అంతా బాగా పట్టించేసి నిదానంగా వేసుకోవాలండి. అంటే ఫాస్ట్గా వేసుకుంటే మాత్రం అవి చితికిపోతాయి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ డస్ట్ అంతా బాగా పట్టేలాగా చూసుకోవాలి వాటికి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. మనం కాస్త ఆయిల్లో అవి వేగిన తర్వాత మనం తిప్పేసుకోవాలండి స్పూన్తో. నిదానంగా తిప్పుకోవాలి, లేదంటే అవి చితికిపోతాయి. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే బయట మన డీప్ ఫ్రై అవుతుంది, బయట ఫ్రై అవుతుంది, కానీ లోపల అనేది ఉడకదు. సో మనం దాన్ని నిదానంగానే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని తీసుకొని వాటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలండి. అంతే, మన ఎమ్మీ బ్రెడ్ రోల్స్ ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. మన పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.